లైవ్లో మాధురి గారి గొడవ ఈరోజు ప్రెమోలా కానీ ఈరోజు అంతా చూసుకుంటే మాధురి 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 ఎక్కడ చూసినా ఈ మాధురి చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఏదో అసెంబ్లీలో ఉన్నట్టో లేకపోతే ఇంకెక్కడ జనాల మధ్య పెద్దగా అరుస్తున్నట్టు అట్ట మాట్లాడుతుంది. ఆమెకి నిద్ర అనేది ఎవరికైనా అవసరమే, నేను కాదన్ను. ఆమెకి నిద్ర డిస్టర్బ్ అవుతున్నది. మీరు మాట్లాడుకోవడానికి వీలు లేదు. రుజుతో మాట్లాడుతూ ఉంది. మీరు పెద్దగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఉదయం కూడా మీరు సాంగ్కు ముందు లేవడానికి వీలు లేదు. ఒకవేళ లేచినా అక్కడ గార్డెన్లో మాట్లాడుకోండి, అక్కడ మాట్లాడుకున్నా సైలెంట్గా మాట్లాడుకోండి. నా ఇష్టము, నేను చెప్తున్నా అంటుంది. దానికి రీతి కోపం వచ్చింది. మీరేంటండి అలా చెప్పేది? ఇది బిగ్ బాస్ మాకు ఎప్పుడు మేము కూడా చూసాం. అన్ని సీజన్లో ఎప్పుడు ఈ రూల్ అయితే లేదు. ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ నిద్రపట్టిన వాడంతా మీరు రాత్రి చూస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్లో. ఈ మాధురి గారు పోయింది బిగ్ బాస్ హౌస్కి పిక్నిక్ పోయినట్టు పోయినారా? లేదు కదా, ఒక గేమ్ షో, ఒక రియాలిటీ షో, దానికే పోయారు కదా. నాకు నిద్ర డిస్టర్బ్ అవుతున్నది, నేను నిద్రపోవాలి అంటే ఓకే, నిద్ర చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, నేను కాదని చెప్పను. కానీ ఆ చెప్పే తీరు ఒకటి ఉంది. కానీ ఆమె తీరు మరీ ఓవర్గా ఏందో పెద్దగా అరుస్తా గీ అని మాట్లాడతా చాలా ఇదిగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నాకు చాలా కోపం వచ్చింది ఆమెను చూస్తే. రీతి ఉండి చెప్పింది, మీ మాట నేను వినాల్సిన అవసరం నాకు లేదు. మీరు బిగ్ బాస్ కాదు, ఏదైనా ప్రాబ్లం వస్తే బిగ్ బాసే చెప్తాడు అని చెప్పారనేది. ఇంకా అందరూ కామ్గా ఉన్నారు. రీతి ఉండి ఇది ఒక నాకే ప్రాబ్లమా, మీరు అందరూ చెప్పాలి కదా అనేసరికి ఇంకా అందరూ వచ్చి చెప్పారు. ఈ బిగ్ బాస్ అయితే ఎప్పుడు రూల్ అనేది పెట్టలేదు, అది వాళ్ళ ఇష్టం కదా. ఈ మాధురి గారికి ఎంత హక్కు ఉందో మిగతా వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంది బిగ్ బాస్లో చెప్పడానికి. ఈమె ఎవరు? నిద్రపోలేదు, మేము నిద్రపోవాలి, మేము ఒక ప్రాబ్లం తెస్తున్నారు, మీరు మాట్లాడదని చెప్పడానికి లేదు. కాకపోతే నిదానంగా మాట్లాడుకోండి అమ్మా, మీరు స్లోగా మాట్లాడుకోండి, ఎందుకంటే నాకు నిద్ర డిస్టర్బ్ అవుతా ఉంది అని చెప్పే తీరెట్టుంది. పెద్దగా అరిచే తీరెట్టుంది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంది మాధురి.